రామాయంపేట బస్ స్టేషన్ లో జరిగిన దొంగతనం కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేట బస్ స్టేషన్ లో బుధవారం జరిగిన దొంగతనం కేసును 24 గంటల సమయంలో ఛేదించిన రామాయంపేట పోలీసులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 మహిళా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ అయిన 4.9 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ సైదానాయక్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర బీదర్ జిల్లా గుల్బర్గాకు చెందిన శ్వేతా కాలే, శిల్పా వేలు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారని తెలియజేశారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ బాలరాజు పోలీస్ సిబ్బందిని అభినందించారు. నిన్న తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో ఒక మహిళ పేరు సుద్దాల దేవాలక్ష్మి, అమ్మ గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోనాల పండుగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి బంగారం 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఇచ్చిన ఇమీడియట్ మాకు తెలిసిన ఒక అర్ధగంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఒక ఇద్దరు మహిళలు అనుమానితులు కూడా గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరకు వెళ్ళిన గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్సుకు వెళ్తున్నట్టుగా కనిపించినారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మా యొక్క టీంను వెళ్తూ బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్సులో ఉన్నటువంటి కండక్టరు డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్కి పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్గా అదే బస్సును తీసుకెళ్ళి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు అక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికినది. ఈ టీంలో మా యొక్క క్రైమ్ టీం అనేది ఎస్ఐ బాలరాజు గారు మరియు నరేష్, వారితో పాటు మా క్రైమ్ టీం ఉన్న సిబ్బంది అందరూ చాలా చాకచక్యంగా వ్యవహరించి వితిన్ 3 గంటల లోపుని దొంగను పట్టుకొని దొరికిన మొత్తం పోయిన బంగారం మొత్తం రికవరీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ తెలియజేది మీరు కనుక ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క బంగారు విలువైన వస్తువులను కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని తెలియపరుస్తున్నాను. ఆల్రెడీ 2 పేరు, ఒక లేడీ పేరు శ్వేతా కాలే, ఇంకొక శిల్పా వేలు, వీళ్ళిద్దరు కూడా బీదర్ సంబంధించిన మహిళలు. అంతకుముందు కూడా ఒక 2 కేసుల్లో రిమాండ్ అయ్యారు. ఒకటి సదాశివపేట పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకా జోగిపేట పోలీస్ స్టేషన్ నుంచి 2024-25లో రిమాండ్ అయ్యారు. మరలా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకా 3 కేసులు మా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇంకా సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జహీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ 2 కేసులు కూడా నిర్ధారణ అయినది. అది కూడా దాని ప్రకారం చేసేసుకొని రిమాండ్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.